అందరికీ నమస్కారం. ఇక రేపు దసరా పండుగ సందర్భంగా వాస్తు క్లాసులు నిర్వహిస్తున్నాము. ఎవరైనా సరే ఇన్ డెప్త్‌గా నేర్చుకోవాలి వాస్తు శాస్త్రంలో. అది గర్భగణితం, సర్వగణితం. దాంట్లో ఉండే టిప్స్ మనం ఏ విధంగా అలైన్‌మెంట్ చేసుకోవాలి, అలాగే మీ జాతకరీత్యా వాస్తు ప్రకారంగా ఏ విధంగా కట్టుకోవాలి అనేది కూడాను ఈ సబ్జెక్ట్‌లో చెప్పడం జరుగుద్ది. కాబట్టి ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకున్న వారు డిస్క్రిప్షన్‌లో దీని యొక్క లింక్ ఉంటుంది. వాట్సాప్ లింక్. దాని ద్వారాగా జాయిన్ అవ్వండి. ఒకవేళ కుదరకపోతే 9676159759కి మెసేజ్ పెట్టండి. పెడితే మా వాళ్ళే మీకు ఫోన్ చేసి అడుగుతారు. అలాగే జ్యోతిష్య పాఠాలు ఆల్రెడీ మొదలైనయి. మీకు జ్యోతిషపరంగా నేర్చుకోవాలన్నా కూడాను క్లాసుల్లో జాయిన్ అవ్వచ్చు. అయితే గత నెల రోజుల నుండి జరిగిన క్లాసుల యొక్క రికార్డ్స్ మీకు ఇవ్వడం జరుగుద్ది. ఆ తర్వాత మీకు అంటే ఆ రికార్డ్స్ వింటూను క్లాస్‌లో జాయిన్ అవ్వడం వల్ల 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే గ్రహాలు, వాటి కారకత్వాలు, భావాలు, వాటి యొక్క కారకత్వాలు, వాటికి సంబంధించిన మెటీరియల్ ఫస్ట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అదే మెటీరియల్‌లో ఉన్న విషయాల్ని రిపీటెడ్‌గా జరుగుతూ ఉంటాయి కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతది. జాయిన్ అవ్వి నేర్చుకోవాలనుకున్న వారు ఆ లింక్ ద్వారాగా జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను. ఇక మాకు చాలామంది చాలా చక్కగా వారి యొక్క సమస్యలు, ఈ జ్యోతిష్య శాస్త్రంలో కొంత పరిజ్ఞానం, నాకున్న పరిజ్ఞానం అంతవరకు మీకు వివరిస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవుతారని, నేను చెప్పే చిన్న చిన్న రెమెడీస్ కూడా మీరు ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. సురేష్ కస్బా గారు అడుగుతున్నారు. నమస్కారం గురువుగారు. మీకు నా ప్రశ్న. నా జాతకంలో నవాంశ చక్రంలో గజకేసరి యోగం ఉండి, ఆ యోగం ఏ విధంగా ఉపయోగపడుతుంది చెప్పండి అన్నారు. నవాంశ చక్రంలో గజకేసరి యోగం ఉంది. ఇక్కడ చూడండి, జ్యోతిష్యులు లగ్న చార్ట్‌ని బట్టి చెప్తారు. చాలా బాగుంది అని. కానీ నవాంశ చక్రంలో ఎలాగుంది అనేది చెప్పరు. ఓకేనా? నవాంశ చక్రంలో గజకేసరి యోగం పట్టింది గదా అని మనం మంచం మీద కూర్చుని ఉంటే ఆ గజకేసరి యోగం రాదు. గజకేసరి యోగం అనేది మీరు చేస్తున్న వర్క్‌లో ఇన్వాల్వ్‌మెంట్ త్రికరణ శుద్ధిగా చేస్తేనే మీకు గజకేసరి యోగం పడుతుంది. అంతేగాని యోగాలున్నాయి, నేనే కాదు ఎవరు చెప్పినా కూడాను మీరు నమ్మొద్దు. యోగాలున్నంత మాత్రాన ఇంట్లో కూర్చునుంటే మీకు యోగం రాదండి. దానికి తగ్గట్టాగా ఆ గ్రహాలకు సంబంధించిన నేచరు, ప్లస్ ఆ గ్రహానికి సంబంధించిన వర్క్స్‌లో కనుక మీరు ఇన్వాల్వ్‌మెంట్ అయితేనే మీకు గజకేసరి యోగం వస్తది. లేపోతే ఎట్టి పరిస్థితుల్లో రాదు, రాదు, రాదు. ఓకేనా? థాంక్ యూ. నెక్స్ట్ క్వెషన్. ఈయనెవరు నాగలక్ష్మి గారు అడుగుతున్నారు. గురుగారు మీరు సిజేరియన్ లకు ముహూర్తం గురించి చాలా బాగా చెప్పారు. అయితే ఈ విషయంలో నాకొక సందేహం వచ్చింది. నేను చెప్పే వాటిల్లోనే బోలెడన్ని సందేహాలొస్తాయి. ఒకటి కాదమ్మా! మీకు బోలెడన్నొస్తాయి. ఓకేనా? సందేహం వచ్చింది. ఒక జీవుడు జన్మ తీసుకొని అతని పాప పుణ్య ప్రకారము ఏ ఫలితాలు పొందవలసి ఉన్నదో నిర్ణయించేది ఆ భగవంతుడి సంకల్పం. యెస్. 100కి 100% కరెక్ట్. మరప్పుడు ఆ జీవుడు జాతకాన్ని మానవులు పెట్టిన ముహూర్తాలు వారు ఆశించిన విధంగా హ్మ్, మలచగలుగుతాయా?
మీరు ఈ వీడియో విశ్లేషించినట్లుగానే ఆ బిడ్డ జాతకాన్ని అతని పూర్వ జన్మ కార్యాలే ఆ ఆమె ద్వారాగా ఈ విధంగా నిర్దేశిస్తాయా? నాగలక్ష్మి గారు, భగవంతుడు ఒక స్క్రిప్ట్ అనేది ఇచ్చాడు. ఈ స్క్రిప్ట్ ఎవరికిచ్చాడంటే తల్లికిచ్చాడు. నీకు సిజరిన్ జరుగుతుంది. నీకు డెలివరీ టైంలో సిజరిన్ జరుగుతుంది. ఆ సిజరిన్ ద్వారాగానే నీ పిల్లవాడు జన్మిస్తాడు. ఆ సిజరిన్ చేసే సమయం కూడాను ఒక పంతులు గారు, నాలాంటోడు ఎవరో పెడతారు అనేది ఉంది. ఉన్నప్పుడు ఆ సిజరిన్ ద్వారాగా జన్మించే ఆ శిశువుకు కూడాను ఒక స్క్రిప్ట్ ఉంటది. తన యొక్క మంచి చెడులు తీసుకుని వచ్చేది. కాబట్టి మంచి చెడులు తీసుకునే వస్తాడు. అయితే మా యొక్క అనుభవంలో ఒక అద్భుతమైన సంఘటన. ఈ సంవత్సరమో, పోయిన సంవత్సరమో హైదరాబాద్ నుండి ఒక హై లెవెల్ ఆఫీసర్ లెవెల్ పర్సన్ వారు మాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఏమడిగారంటే, "అయ్యా, నా కూతురిది సతభిష నక్షత్రం." తర్వాత ఏదో లగ్నం అని ఏదో చెప్పారు. సతభిష నక్షత్రం అయితే అవును. కాబట్టి నా కూతురు యొక్క పరిస్థితి డాక్టర్స్ సిజరీన్ అంటున్నారు. మళ్ళీ దానికేమైనా ముహూర్తం చెప్తారా అని. నాకు కొంచెం తిక్క. ఒక్కసారి నేను చెప్పేసిన తర్వాత 100 సార్లు అడిగితే మహా తలకాయ నొప్పి నాకు. ఇప్పుడు ఆ గ్రహాలేమైనా మారిపోతాయా? 10 నిమిషాల్లో, 2 నిమిషాల్లో మారిపోతాయా? లేపోతే వారు నాకు డైరెక్ట్‌గా మాట్లాడితే నేను చెప్పిన రిజల్టే మళ్ళీ వేరే వ్యక్తి ద్వారాగా వారి యొక్క ఫ్రెండ్ ద్వారాగా చెప్పించినా ఆ గ్రహాలు మారవు. నేనదే చెప్తాను. ఇంక వేరేది చెప్పను. ఆయనకేమన్నానంటే, "అయ్యా! మీ అమ్మాయికి సిజేరియన్ పడడం ఖాయం. కాబట్టి మీరు తగు జాగ్రత్తలు పొందాలి. ఎందుకంటే ఎనిస్థీషియా ఆ అమ్మాయికి ఎక్కదు. కాబట్టి ఆ ఎనిస్థీషియా ఇచ్చే డాక్టర్ అక్కడ అవైలబుల్‌గా ఉండాలి. నంబర్ 1. నంబర్ 2 సిజేరియన్ చేసే టైం ఏదైనా గానివ్వండి నాకనవసరం. ఏ ముహూర్తమైనా మీరు పెట్టుకోండి. కానీ పుట్టేది మగ పిల్లవాడు. చాలా జాగ్రత్తగా సిజేరియన్ చేయాలి. అది మాత్రం మర్చిపోవద్దు. ఒకటి ఇది ఎనిస్థీషియా ఎక్కదు. మళ్ళీ ఎనిస్థీషియా ఎక్కించాలి. రెండోది ఆ పిల్లాడు మగ పిల్లాడు పుడుతున్నాడు. జాగ్రత్తగా సిజేరియన్ చేయమనండి చాలు. ఈ జాగ్రత్తలు మీరు తీసుకోండి చాలు. ఇక ముహూర్తాలంటారా? మీ బాధలు మీరు పడండి. ఏ ముహూర్తం పెట్టినా మీకు కావాల్సింది ఆడపిల్ల అనుకోండి. ఏ ముహూర్తం పెట్టినా మగ పిల్లాడే పుడతాడు. అది పక్కా. లేదు ఆడపిల్ల పుడుతుందనుకోండి, తన జాతకరీత్యా ఎన్ని ముహూర్తాలు పెట్టినా ఆడపిల్లే పుట్టుద్ది గానీ మగపిల్లాడు పుట్టడు. ఇది బాగా గమనించాల. చాలా మంది చాలా దీనిగా ఆలోచిస్తున్నారు. ఈ ముహూర్తం పెడితే మగపిల్లాడు పుడతాడు. ఈ ముహూర్తం పెడితే ఆడపిల్ల పుడతది. కాదండి. 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 మీ జాతకంలో ఫిఫ్త్ కస్పల్ సబ్లాడ్ ఈజ్ ఎ డిసైడెడ్. ఫిఫ్త్ కస్పల్ సబ్లాడ్ డిసైడ్ చేస్తాడు. మీకు ఆడపిల్ల పుట్టుద్దా? మగపిల్ల పుట్టుద్దా? ఎందుకంటే మనం ఈ వీడియోస్ ప్రకారంగా మనం చెప్పకూడదు. ఎందుకంటే అది ఆహ్, తప్పు. ఆడపిల్ల పుడుతుందా? మగ పిల్లాడు పుడుతున్నాడా? అంటే దానికి గవర్నమెంట్ వాళ్ళు రిస్ట్రిక్షన్స్ పెట్టారు. మీరు కనుక ఇలా చెబితే ఆడపిల్ల అయితే అబార్షన్ చేయించుకుంటున్నారు. మగ పిల్లాడైతే ఇలా చేసుకొని ఏం చేశారంటే ఆడపిల్లలు 100 మందికి 40 మందున్నారు. ఈ 60 మంది సంగతేంటి? చెప్పండి. నాకు మగపిల్లాడే కావాలి, కట్నమే రావాలి, అది కావాలంటే 40 మంది ఆడపిల్లలు. ఆ 40 మంది ఆడపిల్లల్లో 100 కులాలున్నాయి. ఆ కులాల్లో తగ్గట్టుగా 1, 2 తప్ప ఇంకెవరు దొరకట్ల. ప్రతి ఒక్కళ్ళు చావు తెలివితేటలు ఉపయోగించారు. మీ కర్మ ఎలా రాసుందంటే, మీ చావు తెలివితేటలను బట్టే ఉంటది. తీరా ఆ మగపిల్లాడు పుట్టాడు గదా! అని బాగా చదివిస్తే, వచ్చిన అమ్మాయి ఈళ్ళ దుంప తెంచేస్తది. తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పాడేస్తది. ఎందుకు? నువ్వు సిజేరియన్ ముహూర్తం నువ్వు పెట్టుకున్నావు. నువ్వు సంతానాన్ని చంపింది నువ్వు ఆడపిల్లల్ని. ఆడపిల్ల అనగానే అబార్షన్ చేయించేస్తారు. కట్నాలు, కానుకలివ్వాలని. మీకు తెలియని ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆడపిల్లకి కట్నమే. మగ పిల్లాడికి డబల్ ఇవ్వాల్సొస్తుంది. ఆ సంగతి తెలవదు. చదువుకు డబ్బులు ఖర్చు పెట్టాలా? చెప్పండి. వాడు విదేశాలకెళ్ళిపోతారంటే, దానికి ఖర్చు పెట్టాలా? దాదాపు 2,00,00,000 ఖర్చవుతుంది. ఆడపిల్లకి ఒక రూ. 1,00,00,000 ఖర్చవుతదేమో.
అంతే, వేరేదేం ఉండదు. సో, ఇలా చేసుకొని లాస్ట్‌కి ఏం చేశారంటే, ఆడపిల్లలు తగ్గిపోయి మగపిల్లలు రావడం వలన కులాంతర వివాహాలు కూడా చేసుకుంటున్నారు. మా కులంలో పిల్లలు లేరు. పిల్లలు లేరంటే ఇప్పుడు నీకేమో ఆడపిల్ల ఉందని నువ్వు అబార్షన్ చేయించుకున్నావు. వేరోళ్ళు కూడా చేయించేసుకుంటారుగా. అందరికి మగపిల్లలు పుడితే ఆడపిల్లలేరి? ఈ కామన్ సెన్స్ అనేది వాళ్ళు మర్చిపోయారు. నేను ఒక ఆడదాన్ని. మా అమ్మ ఒక ఆడది అనే కామన్ సెన్స్ మర్చిపోయారు. అందుకని ఈరోజు దౌర్భాగ్య పరిస్థితులొచ్చాయి. ఇక సిజేరియన్. సిజేరియన్ మీరు ఎలాగైనా చేసుకోండి, ఏమైనా చేసుకోండి అని చెప్పాము. ఆవిడకి మగ పిల్లాడే పుట్టాడు. ఈ డాక్టర్లు కూడాను డాక్టర్ అమ్మగారికి చెప్పారు. "అమ్మ, మా అమ్మాయికి మగపిల్లాడు పుడతాడట. మా గురువుగారు చెప్పారు." "మీ గురువుగారు చెప్పడం ఏంటండి? ఇది కంప్యూటర్ యుగం అండి. మీరు స్కానింగ్ చూసారా?" "స్కానింగ్ చూడలేదు." "స్కానింగ్ వాళ్ళు చెప్పారా?" వాళ్ళు చెప్పలేదు. "మళ్ళీ మీ గురువుగారు ఎలా చెప్పాడండి? ఆయనేమన్నా డాక్టరా?" అన్నారు. చూడండి, ఇలా అంటున్నాను అనుకోవద్దు. ఇంజినీర్ అవ్వాలన్నా, డాక్టర్ అవ్వాలన్నా, సైంటిస్ట్ అవ్వాలన్నా, అడుక్కునేవాడు అవ్వాలన్నా, రాజు అవ్వాలన్నా కూడాను జ్యోతిష శాస్త్రంలోనే డిసైడ్ అవుతది. దేంట్లో డిసైడ్ అవ్వదు. సైన్స్ చెప్పుద్దేమో చూడండి. ఈడు డాక్టర్ అవుతాడు, లేతే ఈడు యాక్టర్ అవుతాడు, లేతే ఈడు కలెక్టర్ అవుతాడని చెప్తదా? చెప్పదు. కానీ శాస్త్రం చెప్పుద్ది. శాస్త్రం చెప్పుద్ది. ఎందుకంటే మా గురువుగారు మేము సరిగ్గా చదువుకోవట్లేదని మా తండ్రి గారు బాగా కొట్టారు. ఎలా కొట్టారంటే చావ దెబ్బలు కొట్టారు. కొట్టినప్పుడు నాకు 2 దారులు కనపడినాయి. ఒకటి చెడు దారి, ఒకటి మంచి దారి. నా తండ్రి నాకెందుకు కొట్టాడు? నేను బాగుపడడం కోసం కొట్టాడు. అంతేగాని నేను చెడిపోవాలని కాదు కదా! అనుకునే దారిని ఎంచుకున్నాను కాబట్టి నేను మీ దగ్గరకున్నా. లేతే దగ్గరుండాను. ఓకేనా? సిజేరియన్ అయినా ఏదైనానమ్మా పుట్టిన లగ్నాన్ని బట్టే ఉంటది. వేరేదేమీ లేదు. 9 గ్రహాలు మంచివే. 9 గ్రహాలు చెడ్డవే. మనం ప్రవర్తించే ప్రవర్తనల బట్టే గ్రహాల యొక్క మూవ్‌మెంట్ మారుద్ది. అంతేగాని వేరేదేం లేదు. గత వీడియోలో చెప్పాను. మన సంకల్పాన్ని బట్టే ఉంటది. ఆ బేబీ ఆరోగ్యంగా పుట్టాలా? లేకపోతే అనారోగ్యంగా పుట్టాలా? అంటే బీజం పడేటప్పుడే స్టార్ట్ అయిపోతది. బీజం పడేటప్పుడే స్టార్ట్ అవుతది. స్టార్ట్ అయినప్పుడు ప్రతి నెలకు ఒక అవయవం అలా పెరుగుతది. సో, ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి సిజేరియన్‌కి ముహూర్తాలు, ఆ ముహూర్తాలు ఉంటాయి. ఏ ముహూర్తాలు చూసుకున్నా, ఏది పెట్టినా కూడాను ఆగదు. ఆగదు. దీనికి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. రావణాసురుడు తన యొక్క కుమారుడు ఇంద్రజిత్తుడు. ఇంద్రజిత్తుడు ఎవరో ఉన్నారు. ఆయనే అనుకుంటా. గ్రహాలన్నీ లాభంలో ఉండాలన్నారు. అన్ని గ్రహాలు లాభంలోనే ఉన్నాయి. కానీ శనీశ్వరుడు ఒక్కడే కాలు పెట్టాడు వ్యయంలో. కర్మని ఎవ్వరు మార్చలేరు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సిజేరియన్ ముహూర్తాలు, ఆ ముహూర్తాలు, ఈ ముహూర్తాలు అంటే ఏదైనా తన యొక్క కర్మని ట్రాన్స్‌ఫర్ చేసుకొని రావడమే తప్ప వేరే ఆప్షన్ లేదమ్మా. ఓకేనా? థాంక్ యూ. తర్వాత నెక్స్ట్ క్వెషన్స్. గీత గారు ఏమంటున్నారంటే, థాంక్ యూ గురువుగారు. మీరు చెప్పింది నిజమే. 2024 నుండి బాగోలేదు. నా ప్రశ్న ఏమిటంటే, లగ్నము, రాశి రెండిటి ఫలితాలు వర్తిస్తాయా? అలా అయితే మీనరాశి ఏలినాటి శని పెరడు అయిన దాకా ఇలాగే ఉంటుంది. నా చేతులారా తెచ్చుకున్న దరిద్రం అన్నారు. అది ఏమిటో దయచేసి వివరించండి. మా మీకు ఏలినాటి శని, అర్ధాష్టమ ఏలినాటి శని, అష్టమ శని ఏదొచ్చినా మీరు భయపడాల్సిన అవసరం లేదు. భయపడాల్సిన అవసరంలా. శని క్యారెక్టర్ ఏంటి? శని వర్క్‌లో ఇన్వాల్వ్‌మెంట్. వర్కర్ సరైన సమయానికి సరైన పని చేసుకుంటూ వెళ్తమే. రొటీన్ వర్క్‌కి కారకత్వం. కాలానికి కారకత్వం. మీరు ఏదైతే వర్క్ అనుకుంటున్నారో ఆ వర్క్‌ని సంపూర్ణంగా దానికి చేయండి. చూడండి, లగ్నానికి కనుక శని ఏలినాటి శని వస్తే
శారీరక రుగ్మతలు వస్తాయి. అదే చంద్రుడికి వచ్చిందనుకోండి మానసిక ఆందోళన వస్తాయి. ఇవి రెండిటికి నేను రెండు చెప్తాను చూడండి. లగ్నానికి వస్తే మీరు రొటీన్ వర్క్ చేయండి. రొటీన్ వర్క్ చేస్తూనే ఉండండి. ఆ ఇవాళ చేయాల్సిన పని రేపు చేద్దామని పెండింగ్ పెట్టారా, మీకు బద్ధకం వస్తది. ఆ పని అవ్వదు. దరిద్రం పట్టుకుంటది. అదే చంద్రుడికి ఏలినాటి శని వచ్చిందనుకోండి, ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఒకటే. మీకు దగ్గరలో సముద్రం ఉంటే సముద్రం దగ్గరికెళ్లి కాసేపు టైమ్ స్పెండ్ చేయండి. లేదు నది ఉంటే నదీ పరివాహక ప్రాంతాల దగ్గరికెళ్లి కాసేపు టైమ్ స్పెండ్ చేయండి. లేతే పెద్ద చెరువుంటే చెరువు గట్టు మీద కాసేపు కూర్చోండి. బావుంటే బావు గట్టు దగ్గర కూర్చోండి. ఇలా చేయండి. ఇలా ఎందుకు చేయాలి? ఇలా చేస్తే వచ్చే లాభం ఏంటంటే, సాటర్న్ ఈజ్ ఏ వర్కర్. వర్క్‌కి కారకత్వం వహిస్తాడు. పనికి కారకత్వం వహిస్తాడు. కెరియర్‌కి కారకత్వం వహిస్తాడు. ఉద్యోగానికి కారకత్వం వహిస్తాడు. ప్రతి పనికి, పని అనే పదానికి కారకత్వం వహించేది సాటర్న్. మూన్ ఏమంటున్నాడంటే, ఆ పని కోసం నువ్వు ఆందోళన ఎందుకు చెందుతావు? కాబట్టి నువ్వు బయటికి రా. కాసేపు అలాగా పిల్లగాలుల దగ్గర తిరిగిరా. లేతే ఆ సముద్రం దగ్గరికి రా. లేతే అక్కడికొస్తే ఏమవుతదంటే, ఆ వర్కు ఎంతైతే టఫ్‌గా ఉంటదో, ఆ టఫ్‌లో నుంచి మీరు బయటికి రాడానికి ఈజీగా ఆ వర్క్ చేయడం కోసం నాలెడ్జ్ కలిగించడానికి చంద్రుడు ప్రేరేపిస్తాడు. ఇది ఎవ్వరు చెప్పరు. ఏలినాటి శని ఉన్నవాళ్ళు ఒకటే పని చేయండి. కాసేపు సాయంత్రం పూట అలా, 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 అలా తిరిగి రండి. ఇలాగ మీరు చేయండి. రొటీన్‌గా చేయండి. నేనేం కొండ మోసుకొని తిరగమనట్లేదుగా. జస్ట్ వాహనం ఏసుకోండి. లేతే వాకింగ్‌కెళ్ళిపోండి. ప్రశాంతంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో సంచరించండి. ఇక నీళ్ళ దగ్గరైతే డైరెక్ట్ మూన్ అటాక్ సూపర్‌గా ఉంటది రెమెడీ. చేసి చూడండి. చేస్తేనే మీకు అర్థమవుతుంది. పాత కాలంలో మనుషులు ఏం చేసేవాళ్ళంటే, ఊకే పోట్లాడుకుంటుంటే అక్కడి నుంచి లెగిచి వేరే చోటకెళ్ళేవాళ్ళు. ఎళ్లి అలాగే తిరిగొచ్చి దాన్ని ఆ పోట్లాటని సెటిల్‌మెంట్ చేసేసేవాళ్ళు. ఎందుకు? పోట్లాట కారకుడు కూడా శనే. కానీ అక్కడి నుంచి లెగిసి అలాగెళ్లారనుకోండి, ఒక ఆలోచన కలుగుద్ది. కలిగిన ఎమ్మటనే టక్‌మంట అవుతది. రెండోది ఇక్కడ ఏ స్థానంలో అయితే పోట్లాట అవుతుందో, ఆ స్థానంలో గ్రహగతులు గాని, అక్కడున్న తయారీ విధానంలో తయారు చేసినయి, కట్టినయి ఉన్నాయన్నీ విరుద్ధమైన కలర్స్ కూడా ఉండుండొచ్చు. అక్కడ బట్టలు తొడుక్కొనొచ్చినోళ్ళకి విరుద్ధమైన కలర్స్ ఉంటాయి. కాబట్టి అయి కూడా పోట్లాట పెడతాయి. ఇది మీకు చెప్పరు. సో, కొంతమంది ఆ కాలంలో ఏం చేసేవాళ్ళంటే, ఒక చుట్టం బీడీయో కాల్చుకుంటూ అలాగెళ్లి తిరిగొచ్చి, "అబ్బాయి మీరు ఇలా కాదు, ఇలా ఇలా చేసుకొని పోండి" అనేవాళ్ళు. పొద్దున్నుంచి సాయంత్రం దాకా గోల పడి సాయంత్రం 5కి ఈ మాట అనేవాళ్ళు. పోయేవాళ్ళాళ్ళు. సో, దీన్ని మీరు తీసుకోవాలి. దీన్ని మీరు క్యాచ్ చేయాలి. క్యాచ్ చేస్తేనే మీకు ఈజీ అవుతది. లేతే అవ్వదు. ఓకేనా? థాంక్ యూ. నెక్స్ట్ క్వెషన్. ఈయనేం అడుగుతున్నారంటే, ఈళ్ళెవరో గాని కొవ్వూరి అనొచ్చిందండి. మనకు పెద్దగా ఇంగ్లీష్ రాదు. కొవ్వూరి సాయి కొవ్వూరి సాయి అఖిల గారు అడుగుతున్నారు. ఆనంద్ కుమార్ రెడ్డి టైం 11:59 పిఎం నైటు ప్లేస్ అనపర్తి. ఏం చేసినా కలిసి రావడం లేదు. బిజినెస్ చేస్తే బాగుంటుందా? చెప్పండి గురువుగారు అన్నారు. అమ్మా! కొవ్వూరి సాయి అఖిల గారు. ఇక్కడ జరిగిన పొరపాటేంటో తెలుసా? 11:59 పెట్టారు బాగానే ఉంది. ఏ సంవత్సరం? ఏ నెల? ఎక్కడ? అనపర్తి ఇచ్చారు. ఏ నెల తీసుకోను? ఏ డేట్ తీసుకోను? ఏ సంవత్సరం తీసుకోను? చెప్పండి. మీరు సగం పెట్టేటప్పటికే నా బుర్ర హీట్ ఎక్కిపోతాంది. చాలా మంది డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఇది పెట్టాలి. ఇది పెట్టలా. 11:59 నైటు అన్నారు. ఏదండి నేను ఏం తీసుకోను? 1900 సంవత్సరం తీసుకోనా? లేదా 1852 తీసుకోనా? 68 తీసుకోనా? 1968 లేదా 71 చూడండమ్మా. నన్ను ఇబ్బంది పెట్టమాకండి. నేను ఉద్యోగం చేసుకొని మీరందరూ అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పాలని
ఎదురు చూస్తూ ఉంటారు అని నేను చెప్తున్నాను. మీరు ఇలా పెడితే అలా. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్, టైమ్, ప్లేస్ పెట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ. తర్వాత వేణు ఫణి ఫణి గారు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? రియాజ్ పాషా 13/2/2025 ఉదయం 3:15 కొత్తగూడెంలో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారు. ఎలా ఉంటుందో దయచేసి తెలుపగలరు. ప్రార్థిస్తున్నాను. ఒక్కసారి వేణుగోపాల్ గారు ఆల్రెడీ ఇది రెండోసారి పెట్టారు మెసేజ్. మొన్న టైం లేక నేను చెప్పలేకపోయాను. ఈ రోజు ఖచ్చితంగా మీకు చెప్తాను. ఇబ్బంది ఏమీ లేదు. ఆయనకి 2005 2005 రెండో నెల 13వ తారీఖు 13వ 13వ తారీఖు ఉదయం 13 ఫిబ్రవరి. ఓకే. ఉదయం 3:15 AM. ఓకే. పెట్టాం. రేవతి నక్షత్రం వచ్చింది. ఏంటిది? ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారు. ఎలా ఉంటుందో దయచేసి తెలపగలరు. ఓకే. అయ్యా వేణుగోపాల్ గారు, ఈంది ఇక్కడ చూసిన దాంట్లో చూస్తే సాఫ్ట్వేర్ గా కూడా వెళ్ళొచ్చు, వ్యాపార సంస్థలో కూడా వెళ్ళొచ్చు. ఇబ్బంది ఏమీ లేదు. ఓకేనా? ఈంది రేవతి నక్షత్రం. ఇక్కడ ఏమైపోయిందంటే అష్టమాధిపతి 4లో కూర్చున్నారు. శుక్రుడు మరియు బుధుడు కూడా ఇద్దరు ఇక్కడే కూర్చున్నారు. ఇక్కడ ఏంటంటే సేవా దృక్పాదం మీదే ఈయనకి జాబ్ వస్తుంది అని అంటుంది. కాబట్టి సేవా దృక్పథానికి సంబంధించింది లేకపోతే వ్యాపార సంస్థల్లో వర్క్ చేయడం అనేది చేసుకోమనండి. బాగానే ఉంది. ఇబ్బంది ఏమీ లేదు. ఎక్కువగా ఇప్పుడు ఉండవలసిన ఇన్వాల్వ్మెంట్ ఏంటయ్యా అంటే మహాలక్ష్మీదేవికి ఆరావళి కుంకుమతో పూజ చేయాలి. కాబట్టి వాళ్ళు ముస్లిం. కుదరదుగా. కాబట్టి మీరు చెప్పాల్సింది ఏంటంటే వారు ఏదైనా ఒక దర్గాలో 3 రోజులు నిద్ర చేయమనండి. ఉదయం వర్క్ చేసుకోమనండి. సాయంత్రం ఆ దర్గా దగ్గర ఒక 3 రోజులు నిద్ర చేస్తే సరిపోతుంది. ఓకేనా? అలాగే ఏలినాటి శని ఉంది. జస్ట్ ఒకే చోట కూర్చొని పని చేయాలంటే ఆయనకి రాదు. కొంచెం అలా తిరిగి రమ్మనండి. ఖచ్చితంగా ఉద్యోగ ప్రయత్నం చేయమనండి. ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అది అడ్మినిస్ట్రేషన్ వైపుకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సప్తమ భావంలో దిగ్బలం పొందిన ద్వితీయాధిపతి వివాహం తర్వాత జరిగే అవకాశం ఉంది. అయితే ఈ పిల్లాడికి తన కులము కాని వేరే అమ్మాయితో లవ్ అఫేర్ ఉంటది. అది పెట్టుకుంటే మాత్రం దరిద్రం చుట్టుకుంటది. ఇది ఆ పిల్లాడికి చెప్పేసేయండి. ఈయన బాణం వేయడము, ఆ అమ్మాయి ఈ అబ్బాయికి బాణం వేయడం జరుగుద్ది. జరిగినప్పుడు ఇప్పుడు పన్ను ఒడిపిక్కోవాలంటే ఏ రాయితీ ఏంటి? కాబట్టి దరిద్రం చుట్టాలంటే ఎవరైతే ఏంటి? సో ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండమనండి. సరిపోతుంది. ఈ పిల్లాడికి అష్టమాధిపతి చతుర్థంలో ఉన్నారు కాబట్టి సాయంత్రం 6 గంటల తర్వాత పాలు తాగొద్దనండి, పెరుగు తినొద్దని చెప్పండి. ఇది చెప్తే సరిపోతుంది. ఆయన జస్ట్ ట్రావెలింగ్ అనేది చేయాలి. టోటల్ గా చెప్పాలంటే ఈతగాడు జన్మించిన గ్రామం గాని, ఊరు గాని, రాష్ట్రం గాని విడిచిపెట్టి బయటికి వెళ్లాల్సిందే. బయటికి వెళ్తేనే ఈయన పైకి వస్తాడు, లేకపోతే రాడు అని చెప్పేసాను. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మీరు అడిగే ప్రశ్నలకి నా పరిజ్ఞానం సహకరించినంత మేరకు తెలియపరచడం జరుగుతుంది. అలాగే రేపు విజయదశమి రోజు నుంచి వాస్తు క్లాసులు మొదలవుతున్నాయి. ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే వాట్సాప్ లింక్ ద్వారాగా జాయిన్ అవ్వండి. అది డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అలాగే నా యొక్క ఫోన్ నెంబరు 9676159759 కి కాల్ చేసినా పర్వాలేదు, మెసేజ్ పెట్టినా సరిపోతుంది. వాళ్ళే కాంటాక్ట్ చేసి మీకు వివరాలు అడుగుతూ ఉంటారు. ఓకేనా? అలాగే అపాయింట్మెంట్స్ కావాల్సిన వారు కూడాను ఆ నెంబర్కి కాల్ చేసినా లేక మెసేజ్ పెట్టినా మీకు స్పందిస్తారు. కంగారు పడవలసిన అవసరం లేదు. ఓకేనండి? థ్యాంక్ యూ వెరీ మచ్.